మొత్తం మీద ఎటు చూసినా సరే వేళ్ళన్నీ మీ పార్టీ వైపే చూపిస్తున్నాయి. అది పాత్రదారులు సూత్రధారులు ఎవరు అన్న విషయం పెడితే మాత్రం మొత్తానికి దీన్ని కర్మ క్రియ మాత్రం బీఆర్ఎస్ అధినేత నుంచే వచ్చాయి, యువరాజు నుంచే జరిగింది అన్నది ఇప్పుడు వినిపిస్తున్నమాట. అసలు ఏంటి మీరు ఏం చెప్తారు? ఈ ట్యాపింగ్ అన్నది రెగ్యులర్గా జరిగే ఒక యాక్టివిటీ అని దాన్ని చాలా చిన్నగా చూపించే ప్రయత్నంలో కేటీఆర్ మరొకసారి ఏమైనా సెల్ఫ్ గోల్ వేసుకున్నారన్నది ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. ఏమంటారు మీరు? ఒక విషయం అండి, ఫోన్ ట్యాంపింగ్ పై విచారణ చేపియమని చెప్తున్నాం కదండి. ప్రభుత్వం మీదే కదా, మీరు విచారణ చేపియండి, బాధ్యులను శిక్షించండి. అసలు రేవంత్ రెడ్డి దీని వెనకాల ఉన్నాడని ఒక వార్తలు వస్తున్నాయి ఇవాళ రేపు. మరి తీయండి, దీని వెనకాల బాధ్యులు ఎవరున్నారో శిక్షించండి అని మేము మొదటి నుంచి చెప్తున్నాం. కేటీఆర్ గారు కూడా అదే చెప్తున్నారు. నిజంగా ట్యాంపింగ్ పైన అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టండి, ఎవరి ఫోన్లు ఎవరు చేపించారో బయటకు తీయమని చెప్తున్నాం కదా. మరి ఇవన్నీ ఎందుకు తీస్తలేరండి? ప్రజల దృష్టి మరల్చడానికి తప్పిస్తే ఈ ఎత్తుగడలు దేనికి పనికొస్తాయండి? 10 లక్షల ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రని మాట్లాడుతున్నారు ఇవాళ. నిజంగా ఎంత విడ్డూరం అండి ఇవన్నీ. కేటీఆర్ గారు అన్నట్టు ఈయన నిజంగా లీక్ వీరుడే అనిపిస్తుందండి. రోజొకరి పేరు తెర మీదకి తీసుకొస్తూ అట్లా టీవీ సీరియల్ లెక్క సాగిస్తున్నాడు, కానీ దీని మీద ఎలాంటి ఆధారపూర్వకంగా 10 లక్షల మంది కాదు కానీ లక్షల కొద్ది అయ్యే అనుమానం అయితే ఉంది కదా. ఎందుకంటే 42 హార్డ్ డిస్కులు నేను ధ్వంసం చేశానని చెప్పేసి ప్రణీత్ రావు డైరెక్ట్ గా చెప్పిన నేపథ్యం మనం చూస్తున్నాము. ఎవరి ఫోన్లు ట్యాప్ అయినాయి, ఎవరు చేసిండ్రు అనేది అధికారికంగా మీరు తీసి బయట పెట్టండి అని చెప్తున్నాం మేము కూడా. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటే పోలీసు వాళ్ళు బయటకు తీస్తారు. డెఫినెట్ గా పోలీసు వాళ్ళు చేస్తారు, ట్యాప్ చేస్తారు. డెఫినెట్ గా ఈ పని వాళ్ళది. గవర్నమెంట్ కి ఇంటెలిజెన్స్ ఉంటది, ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉంటాయి. ఏమన్నా అనుమానం వస్తే ఒకరిద్దరిని చేసి ఉండొచ్చు, దానికి ప్రభుత్వాన్ని బదనం చేయడం ఎందుకండి? ఇప్పుడు అంతర్జాతీయ కుంభకోణం జరిగినట్టు ఇంకేదో జరిగిపోయినట్టు ఎందుకు దీని మీద రాద్ధాంతం చేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకుంటారు. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అంటాడు, ఎమ్మెల్సీ అంటారు, ఇప్పుడు డైరెక్ట్ కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ గారే ఉన్నారు అంటున్నారు. ఇది ఎంత టైం పాస్ ముచ్చట్లు ఎందుకండి? ప్రభుత్వంలో మీరే ఉన్నారు, మీరు వెలికి తీయండి అని ఏమీ లేవు. వెలికితీసే నేపథ్యంలో టెరాబైట్ల కొద్ది డేటాను ఏదైతే డిస్ట్రాయ్ చేశారో అక్కడనే అనుమానం వస్తుంది. నిజంగానే లక్షలాది మంది కాకపోయినా కనీసం లక్షల కొద్ది ఆ ఆడియో ఏమన్నా రికార్డింగ్ ఉన్నాయా అన్నది ఒక అనుమానం వస్తుంది. సో ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా అప్పుడు ప్రభుత్వంలో కీలకంగా అనుమానం వస్తే వెలికి తీయండి. చూడండి, ఇంత టెక్నాలజీలో తీయడం పెద్ద విషయం కాదు కదా. మీరు అనుమానం వస్తే బయటకు తీయండి, బాధ్యులను శిక్షించండి అనే చెప్తున్నాం మేము కూడా. ఎవరైనా చట్టానికి అతీతులు కాదు, ప్రభుత్వం మీ చేతులు ఉంది, మీరు తీయండి అనే చెప్తున్నాం. ఏమీ లేదు, కాంగ్రెస్ హామీల మీద దృష్టి మరల్చడానికి ఇవన్నీ ఎత్తుగడలు. ఇప్పుడు తాగునీటి తనలాట మొదలైంది, ఎవరు పట్టించుకుంటారండి? ప్రజల గొంతెంది ఇబ్బంది పడుతుంటే రేవంత్ రెడ్డి గొంతు చించుకొని వరుతున్నాడు. వట్టి ప్రయాసలు ధర్నాలు చేస్తుంటే ఇక రేవంత్ రెడ్డి లంక బిందెల కోసం తనలాట పడుతున్నాడు. సీనియర్ అడ్వకేట్ శరత్ గారు కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. ఒకసారి శరత్ గారి దగ్గరికి వెళ్దాం. శరత్ గారు, ఇప్పుడు అంటే సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా ఇప్పుడు ఏదైతే టెలిఫోన్ యాక్ట్కి సంబంధించి, టెలిగ్రాఫ్ యాక్ట్కి సంబంధించి 1885కి సంబంధించి మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ బేసిక్ రైట్ని కూడా ఇవాళ గత ప్రభుత్వం లాక్కుంది అన్నది ఒక కీలకమైన అంశం. అయితే దాన్ని అనఫీషియల్గా చాలామంది ఫోన్లు ట్యాప్ చేశారు, దాని ద్వారా ఇతరత్ర కార్యక్రమాలు కూడా పాల్పడ్డారు అన్నది మరొక అంశం. ఈ రెండింటి మధ్యలో దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరగకముందే ఆ ఏవైతే సాక్ష్యాలనే వాటన్నింటినీ డిస్ట్రాయ్ చేశారనేది మరొక అంశం. వీటన్నింటినీ క్రోడీకరించి చూసినప్పుడు అసలు ఏం జరుగుతుందంటారు, ఏం జరిగే అవకాశం ఉందంటారు? ఏం జరగడం ఏందండి, యాక్చువల్లీ బాహాటంగా నిస్సిగ్గుగా ప్రజల యొక్క ప్రైవసీలో ఇంట్రూడ్ అయ్యి ఒక ప్రభుత్వము తండ్రి లాంటి పాత్ర పోషించాలి. మనకి లీగల్ కాన్సెప్ట్లో లోకో పేరెంటే అంటారు. ఒక హాస్టల్ వార్డెను, ఒక స్కూల్ హెడ్ మాస్టరు, ఒక ప్రభుత్వ అధినేత, ఒక డాక్టరు, వీళ్ళు తండ్రి లాంటి పాత్ర పోషించాలి. కష్టసుఖాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలా, వాళ్ళ కష్టం ఏంది అనేది గ్రహించాలి, వాళ్ళకు సపోర్ట్గా నిలబడాలి. ఇవన్నీ ఏవి లేకుండా నిరంతరం జీవితాంతం నేనే అధికారంలో ఉండాలన్నటువంటి దురాశ ఎందుకు? రాజకీయ ప్రతిపక్షాలలాగా చూడకుండా, ప్రజలను సంతృప్తి పరచకుండా సుపరిపాలన ద్వారా మొత్తం కుటుంబ పరిపాలన రాష్ట్రం మీద రుద్ది తన్నులు, కొడుకులు, బిడ్డలు సర్వస్వం ఉండి ఎవరు మా అధికారాన్ని ఎదుర్కొంటారు, ఎవరు మా అధికారానికి దెబ్బ కొడతారు అన్నటువంటి ఒక దురాలోచన ఎందుకు వచ్చింది? రాజే ప్రజల మీద ఎప్పుడైనా కుట్ర చేయడం ఎక్కడన్నా విన్నారా? ప్రభుత్వ అధినేత కుట్ర చేయడం విన్నారా? ప్రభుత్వంతో పాటు పనిచేస్తున్న మా మీద కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఏం పడ్డది? ఎందుకు? మీరు చేస్తున్న తప్పు, ఇది అట్లా కాదు, ఇది మంచిది కాదు, ఇట్లా మీ ఈ ఆశయాలతో
తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు, మనం కొట్లాట తెచ్చుకున్న తెలంగాణలో ఇదా మనం సాధించేది, పేద ప్రజల గురించి ఆలోచించాలా అని అన్నాం తప్ప అది ఆనాడు చెప్పలేదా? ఆమె ఇష్టం వచ్చినట్టు కవిత గారు ఇంటర్వ్యూని అవుతుంటే అసలు షీ డజంట్ ఎలో ఎనీబడి టు ఫంక్షన్ ఇండిపెండెంట్లీ, షీ ఇంటర్ఫియర్స్ విత్ ది అడ్మినిస్ట్రేషన్. ఇట్లా అన్నందుకే కదా ఓహో ఫలానా వాడు మన మాటల్ని పూర్తిగా గుడ్డిగా నమ్మట్లేదనే కదా నిఘా పెట్టింది. ఏమండి, ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉండంగా నీవు నీ కులం వాళ్ళని ఎందుకు మొత్తం హైదరాబాద్ జంట నగరాలలో ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలో ఇంపార్టెంట్ సబ్జెక్టులలో పెట్టినావు? అంటే ఇతర కులస్తుల మీద నీకు నమ్మకం లేదనా? వాళ్ళు ప్రజలు కాదా? రైట్. అయితే ఇక్కడ క్లియర్గా సమాధానం చెప్పాలా? రైట్. ఇవాళ ఈ పరిస్థితుల్లో మరొక కీలకమైన ప్రశ్న, ఇప్పటివరకు కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు, కేవలం వాంగ్మూలాలు ఎవరు చెప్పాడు మాత్రమే. కాంక్రీట్ ఎవిడెన్స్ లేదని? కాంక్రీట్ ఎవిడెన్స్ లేదని ఎవరు చెప్పారండి? అంటే అట్ ది స్టేజ్ ఆఫ్ ఇప్పుడు విత్తనం పెట్టంగానే మొలకెత్తి పూలు పూసి కాయలు కాసే విత్తనాలు ఎక్కడైనా ఉన్నాయా? ఇన్వెస్టిగేషన్ డేటా మొత్తం డిస్ట్రాయ్ చేశారు, ఏవైతే గతంలో ఉన్న నథింగ్ నో డేటా. ఇట్ ఈస్ ఈజీ టు మన ఫెరట్ అవుట్ ఆల్ ది డీటెయిల్స్ అండి. అన్ని డీటెయిల్స్ తీసుకోవచ్చు, మీరు అట్లా అనుకోకండి. మన ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కానీ తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యున్నతమైనటువంటి అంకిత భావంతో ఉన్నవాళ్ళు, మంచి నిపుణత గల వాళ్ళు ఆఫీసర్లు. ఎందుకంటే నేను 7.5 సంవత్సరాలు డిపార్ట్మెంట్లో పనిచేసిన. ఐ వాజ్ అ స్పెషల్ గవర్నమెంట్ పీడర్ డీలింగ్ విత్ ఆల్ ది ఆఫీసర్స్. ఐ నో దేర్ ఆర్ సెవరల్ డెడికేటెడ్ అండ్ ఆనెస్ట్ ఆఫీసర్స్, దే కెన్ డిశ్చార్జ్ ఫంక్షన్స్ వెల్. ఇదే శివధర్ రెడ్డి గారిని ఎందుకు తీసేసినాడండి కేసీఆర్? జస్ట్ బికాజ్ ఈ అటెండెడ్ వన్ మీటింగ్ ఆఫ్ రేవంత్ రెడ్డిస్ రిలేటివ్స్, అంతే కదా. యూ సస్పెక్ట్ పీపుల్ ఆన్ ది బేస్ ఆఫ్ దర్ క్యాస్ట్, కమ్యూనిటీ, రిలీజియన్. ఇదా ఆఫీసర్లను డిమారలైజ్ చేసే పద్ధతి ఇదా? నీకు నచ్చిన హ్యాండ్ పిక్డ్ దేశంలో అసలు ఆఫీసర్లు లేరా? ఈ రిటైర్డ్ ఫెలోస్ని అందరిని ఎందుకు కంటిన్యూ చేసినాడు? అంత లక్షల జీతాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అంటే ఇది మొదటిసారిగా కాదు, గత ప్రభుత్వాలు కూడా అక్కడ వాళ్ళ దగ్గర అంటే ఒక ఎక్కడో టాలెంట్ ఉంది, స్కిల్ సెట్ ఒకళ్ళిద్దరిని ఉంది పెడితే అంటే పెట్టుండొచ్చు. కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ లోపల అట్లాంటి నిష్ణాతులైన వ్యక్తులు, అట్లాంటి అనుభవం గల వ్యక్తులు దొరకనప్పుడు ఒకళ్ళిద్దరిని కంటిన్యూ చేస్తే చేసిండొచ్చు. సో అంతేగాని మొత్తం అడ్మినిస్ట్రేషన్ లో అప్ టు డీసీపీ లెవెల్, ఆఫ్టర్ ఆల్ ఐపీఎస్ ఆఫీసర్ నాన్ క్యాడర్ ఫెలోస్ ని ఎవడైనా జిల్లా కలెక్టర్లుగా నాన్ క్యాడర్ వాళ్ళను పెట్టంగా చూసారా మీరు గతంలో? నేను దాదాపుగా డాక్టర్ చెన్నారెడ్డి అప్పటి నుంచి చూస్తున్నానండి. ఐ వాజ్ ఎ ప్రెస్ కరెస్పాండెంట్ ఇన్ ఈనాడు. ఐ యూస్ టు సీ ఆల్ దాట్. ఏ ముఖ్యమంత్రి చేయనంత దద్దమ్మ పనులు ఈయనే చేసినాడు. ఎవడైనా బ్రైట్ ఆఫీసర్ను పెట్టుకుంటారు డిపార్ట్మెంట్స్ లో. ప్లానింగ్ కమిషన్ కు ఉపాధ్యక్షుడు ఎవరు ఉంటారండి? బీపీఆర్ విఠల్ లాంటి ఒక గొప్ప ఆర్థిక నిపుణుడు ఉండేవాడు. నువ్వెవరిని పెట్టుకున్నావు? నీ కులపోడిని, వాడికి ఏం ప్లానింగ్ గురించి రవ్వంత తెలియనోని. అంటే నీ అమాయకత్వాన్ని, నీ యొక్క నీ పని లేనితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నీ వాళ్ళను పెట్టుకొని ఒక కోటరీగా ఏర్పరచుకొని నువ్వు పరిపాలన సర్వనాశనం చేస్తావు. ఏమండి, 9 సంవత్సరాల కింద కేసీఆర్ను దేవుడు అని కొలిచినటువంటి ప్రజలు కేసీఆర్ను తూ అని ఎందుకు దిగొట్టారండి? ఈ పరిణామాలు ఎక్కడ దారి తీస్తాయి అనేది డిస్కస్ చేద్దాం. అందులో ఒకసారి